రప్ప నరకటం, బట్టలు ఓడదీయటం, గొడ్డలితో నరకటం, ఊళ్ళు వదిలేలా తరమటం నీకు వెన్నతో పెట్టిన విద్య జగన్ రెడ్డి. ఇప్పుడు జగన్ స్కూల్ నుంచి బావిలో దూకటం అనే కొత్త సిలబస్ వచ్చి చేరింది. అధికారం పోయినప్పటి నుంచి జగన్ ఏదేదో మాట్లాడుతూ ఒక కామెడీ పీస్గా మారిపోతున్నాడు. యూరియా కొరత గురించి ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు బావిలో దూకి చావాలంటూ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. నిజంగా బావిలో దూకాల్సి వస్తే ముందు జగనే బావిలో దూకాలి. ఎందుకంటే తండ్రి శవం పక్కన పెట్టుకుని రాజకీయ సుప్రయోజనాలను చూసుకున్నవాడు, అధికారం కోసం సొంత బాబాయిని గొడ్డలతో చంపినవాడు, ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన నువ్వు కూడా మాట్లాడుతున్నావు. బీజేపీని పదే విమర్శించే నువ్వు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ బలపరిచిన వ్యక్తికి మద్దతు ఇచ్చినప్పుడు బావిలో దూకాలి. అంతెందుకు, మీ చెల్లి షర్మిల అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని నువ్వు నీళ్ల లేని బావిలో దూకాల్సిందే. నీ తండ్రి వైఎస్ఆర్ బ్రతికి ఉంటే నువ్వు చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు. చరిత్రలో వైఎస్ఆర్ ఛాతీలో కత్తితో పొడిచిన వాడిగా నువ్వు మిగిలిపోతావు. నీకు దమ్ముంటే నువ్వు బీజేపీ తోక పార్టీని ఒప్పుకో, చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టు పడిపించుకోండి. నువ్వు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం అంటూ మీ చెల్లి విమర్శించినప్పుడు నువ్వు బావిలో దూకాల్సింది. నీ మేనల్లుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అంటే నీకెందుకు ప్యాంటు తడిచిపోతుంది? నా కొడుకు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది? ఇది భయమా లేక బెదురా అని నీ చెల్లి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు జగన్ రెడ్డి. నిజంగా బావిలో దూకాల్సింది ఎవరు, నూరేళ్లు వర్ధిల్లాల్సింది ఎవరో నువ్వే నిర్ణయించుకో. అమరావతి పైన అప్పుడు విషయం చిమ్మిన నువ్వు అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని చెప్తున్నావు. అసలు నీది నాలుకేనా? నీ సకల శాఖల మంత్రి సద్యల ద్వారా నువ్వు పలికిన మాటలు విన్న జనం నిన్ను బావిలో దూకమంటున్నారు. 5 ఏళ్ల అమరావతిని చంపేసి ఉద్యమాలను అణచేసి పాపం ముట్టగొట్టుకున్నావు. ఆ పాపం ఎన్నికల్లో శాపంగా మారితే గాని నీకు బుద్ధి రాలేదా జగన్ రెడ్డి? చేసిన పాపాలన్నీ చేసేసి చేతులు కడిగేసుకుంటే సరిపోతుందా? నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు. అమరావతి పైన 3 ముక్కలాట ఆడిన నిన్ను ప్రజలు చేదరించుకుంటున్నారు. నీ గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అమరావతిని నిర్లక్ష్యం చేసిన నిన్ను వచ్చే ఎన్నికల్లో జనం ఓడిస్తారు. అప్పుడు బావిలో దూకాల్సింది నువ్వే జగన్ రెడ్డి.